రమేష్ తన మాయా మామిడి చెట్టు సహాయంతో ఊరందరి కష్టాలు తీరుస్తూ సంతోషంగా జీవనాన్ని కొనసాగించేవాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఉన్నట్టుండి మాయా మామిడి చెట్లు పండ్లు ఇవ్వడం ఆపేసింది. చెట్టు బాగా నిస్సారమైపోయి ఎండిపోసాగింది. ఊరి జనం అందరూ ఇలా జరగడానికి కారణం రమేష్ అని నిందించసాగారు. కానీ ఒకరోజు రాత్రి ఒక ప్రకాశవంతమైన ఉత్తరం రమేష్కు చేరుకుంది. ఆ ఉత్తరంలో ఒక మాయా నీటి బిందువు గురించి రాసి ఉంది. ఆ మాయా నీటి బిందువును తీసుకుని వచ్చి మాయా మామిడి చెట్టు వద్ద ఉంచితే ఆ చెట్టుకు మళ్ళీ జీవనం వస్తుంది అని రాసి ఉంది. రమేష్ ఎంతో ధైర్యంతో అడవిలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. తనకు ఎంతో ఇష్టమైన ఆవును తనతో కలిసి తీసుకొని అడవిలోకి బయలుదేరాడు. మాయా అడవి రహస్య గుహలతో వెనక్కి తిప్పే ప్రలోభాలతో నిండిపోయి ఉంటుంది. అడవి తన ధైర్యాన్ని పరీక్షించింది. కానీ రమేష్ చలించలేదు. బలిదానాల వంతెన వద్ద అతను తన చివరి బంగారు మామిడి పండును సమర్పించుకున్నాడు. ఆ సమర్పణకు ప్రతిగా వంతెన మాయాకాంతితో ప్రకాశించింది. రమేష్కు దారిని చూపించింది. గుహలో రమేష్ తన భయాలను ఎదుర్కొని మాయా నీటి బిందువును కనుగొన్నాడు. ఆ బిందువు దివ్య కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. ఆ మాయా నీటి బిందువును రమేష్ తన గ్రామానికి తీసుకుని వచ్చి మాయా మామిడి పండు చెట్టు యొక్క వేర్ల వద్ద ఉంచాడు. వెంటనే మాయా మామిడి చెట్టు మళ్ళీ ప్రాణం పోసుకొని ప్రకాశించింది. గ్రామస్తులు ఆనందంతో పండ్లను పంచుకుంటూ సంతోషంలో మునిగిపోయారు. వాళ్ళే కాదు, పక్కన ఊర్లకు కూడా మామిడి పండ్లను పంచుతూ సహాయం చేయసాగారు. సాధువు ఇచ్చిన కొత్త విత్తనాలను నాటడానికి రమేష్ గ్రామస్తులను ప్రేరేపించారు. కొన్ని రోజుల్లోనే ఆ విత్తనాలు మాయా చెట్లుగా మారాయి. బంగారు కాంతులతో ప్రకాశించాయి. రాత్రి ఆ చెట్లు నక్షత్ర కాంతులతో మెరిసిపోసాగాయి. గ్రామం మొత్తం శాంతి, ఐక్యత మరియు ఆనందానికి చిహ్నంగా నిలిచింది. ధైర్యం, దానం మరియు ఐక్యత వల్ల ప్రపంచం ఎంత మంచిగా మారుతుందో రమేష్ కథ వల్ల అందరికీ తెలిసింది.